తాళి కట్టి ఇదసలు పెళ్ళే కాదంటే ఎలా చెల్లుతుంది? 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి జరపమని పెద్దవాళ్లే చెప్పారు. అబద్ధాలతో పెళ్లిళ్ళు చేయించొచ్చు, కానీ కాపురాలు చేయించలేమమ్మా. ఇంతవరకు ఆ మనోహర్ గాని ఆ మంగమ్మ గాని ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు నీ గురించి పట్టించుకోవడం లేదమ్మా. నువ్వేమో నీ మొగుడు గురించి పూజలు చేస్తా ఉండవు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనోహర్ నా భర్త. ఇదే సాక్ష్యం. కాదనలేని నిజం, తప్పించుకోలేని బంధం. అట్టా దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోతావా ఏంది? పెళ్ళయింది కాబట్టి నాకిక పుట్టింట్లో ఉండే హక్కు లేదంటారా? మీకు నాకు రుణం తీరిపోయిందంటారా? నా ఉద్దేశం అది కాదు తల్లే. మరి మనోహర్ నిన్ను భార్యగా అంగీకరించడేమోనని భయం, ఆవేశంలో తప్పు చేసినావా ఏమో అని బాధ, నీ జీవితం ఏమవుతుందోనని కంగారు. కడుపున పుట్టిన కొడుకు ఎక్కడో విదేశాల్లో పెళ్లి చేసుకున్నాడు. చూసే అదృష్టం కూడా లేకపోయింది. కనీసం పెంచుకున్న కొడుకు పెళ్ళైనా గొప్పగా చేసి తృప్తి పడదాం అనుకున్నాను. కానీ ఆ అదృష్టం కూడా నాకు దక్కలేదు. నా జాతకం ఏంటో, నా జీవితం ఏంటో. అత్తయ్య, ఇలా జరగడానికి కారణం నేనే. నన్ను క్షమించండి. నేనెవరినమ్మా క్షమించటానికి? కాసేపు ఏడ్చి కన్నీళ్లు తుడుచుకుంటాను, మర్చిపోతాను. కానీ వాడి సంగతి ఏంటి? జీవితాంతం బాధపడాల్సిందేగా, ఏడుస్తూ కూర్చోవలసిందేగా. అక్కడికి చెప్తూనే ఉన్నాను, అతి మంచితనాన్ని లోకువ కట్టేస్తారు అని. జరిగిందేమిటి? అదేగా. వీళ్ళు మొండాళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని వేషాలేసినా వీళ్ళు మన బుట్టలో పడరని రేఖ కనిపించి ఉంటే ఇలా చేసేదా? మన సంగతి తెలిసే లోకువ కట్టేసి రప్పించుకుంది. ఆలోచించాలమ్మా, ఆలోచించాలి. ఇది ఆట కాదు, జీవితం. ఆటలో ఒకసారి ఓడిపోతే ఇంకో ఆట మొదలు పెట్టొచ్చు, మళ్ళీ ఆడొచ్చు. కానీ జీవితంలో ఓడిపోతే, జీవితాన్ని కోల్పోతే ఇంకో జీవితం మన చేతిలో ఉండదు. ఏడుస్తూ కూర్చోవాలి. వదిలేస్తే మనోహర్ జీవితంలో పెళ్లి చేసుకోడు, నా గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అదే సమస్యను నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు. ఎలాగోలా రేఖ మెళ్ళ తాళి కట్టించేస్తే నీ సమస్య తీరిపోతుంది, నీ జోలికి రాడు అనుకున్నావు. అది కాదత్తయ్య, రేఖ కూడా మనోహర్ని ప్రేమించింది. అందుకే ప్రేమించింది. ఎంత గొప్ప ప్రేమ చూసావుగా, రాక్షస ప్రేమ. ఎవరైనా ప్రేమిస్తే ఇలాగైనా చేసేది? ప్రేమించిన వాడిని ఎవరైనా మోసం చేస్తారా? వాడికి నువ్వంటే గౌరవం, నీ మాట కాదని లేడు. ఆ బలహీనత వల్లే ఇలా ఇరుక్కుపోయాడు. హలో, హలో, ఎవరు? ఎవరు అంటే మాట్లాడరే? నీ అర్ధాంగిని, నీ స్వీట్ హార్ట్ని,
నీ జీవితంలో సగభాగాన్ని. మను, ఒక్క నిమిషం. అలా ఫోన్ పెట్టేయకు మను. నీతో మాట్లాడాలని, నీ గొంతు విందామని ఫోన్ చేశాను. ఫోన్ పెట్టేశావే అనుకో, మళ్ళీ మళ్ళీ నేను ట్రై చేస్తూనే ఉంటాను. నీకు విసుగు పుడుతుంది. ఫోన్ తీసి గోడకి గిరాటేస్తావు. అది 4 ముక్కలై విరిగి ఊరుకుంటుంది. మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి. ఇంత సీన్ అవసరమా చెప్పు? నాకు నీ గొంతు వినాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు. ఐ హేట్ యూ. బట్ ఐ స్టిల్ లవ్ యూ. నీ భార్య హోదాలో నీతో ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుతున్నాను. ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? మను, జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకు ఇంకా ఈ ద్వేషం? మర్చిపోకూడదు ప్లీజ్ మను. ఎస్, మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాను. నీ మీద ద్వేషాన్ని కాదు, నువ్వు అనేదాన్ని ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాను. అది నీ వల్ల కాదు. అయినా కొత్త పెళ్ళాన్ని ఎవరైనా మర్చిపోతారా ఏంటి? నువ్వు మర్చిపోదామనుకున్నా నేను మర్చిపోనిస్తానా ఏంటి? ఎదురు పడనివ్వకపోతే కలలోకొచ్చైనా ఏడిపిస్తాను. చిలిపి పనులు చేస్తూ నిద్రపోనివ్వను. విల్ యు ప్లీజ్ స్టాప్ బ్లాబరింగ్? భార్యాభర్తల మధ్య ఉండేది నాన్ సెన్స్ కాదు, స్వీట్ సెన్స్. అయినా అదిలా ఫోన్లో కాదు, దగ్గరకొస్తే అర్థమయ్యేలా చెప్తాను. అసలు నువ్వు మనిషివా పశువా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఐ హేట్ యూ, హేట్ యూ, హేట్ యూ. నీ వెహికల్ మాటలకి నవ్వు కాదు కదా, చిరాకు వస్తుంది. ఎదురుగా ఉంటే పొడిచి పారేద్దాం అనిపిస్తుంది. ప్రేమగా మాట్లాడితే బుట్లో పడిపోతాం అనుకుంటున్నావా? నీ కల్లి బుల్లు కబుర్లకు పడిపోయి భారీగా ఒప్పేసుకొని దగ్గర తీసుకుంటాను అనుకుంటున్నావేమో. నెవర్. ఇంకో జన్మ ఎత్తాలి. మనోహర్, మనోహర్, మనోహర్. ఎవరు? నేను మనోహర్. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు అనుకోలేదు. రేఖ ఫోన్ చేసిందా? అవును. ఏమంటోంది? లివ్ ఇట్. నాకు తన గురించి ఆలోచించడం, మాట్లాడటం ఇష్టం లేదు. నా వల్లే డిస్టర్బ్ అయ్యారు కదా? ఎందుకు అలా అనుకుంటారు? ఏది ఎలా జరగాలో మన ఇష్టం కాదు, మన చేతుల్లో ఏముంది? నేను ఫోర్స్ చేయడం వల్లే మీరు తాళి కట్టారు. మీరు ఫోర్స్ చేసినా తాళి కట్టాలనే ఉంది. కట్టనుండి ముందుకేయచ్చు కదా. జస్ట్ ఆ నిమిషంలో నా మనసులో జాలి లాంటిది ఏదో కలిగి ఉంటుంది. అందుకే కట్టేశాను. అందులో మీరు తప్పేం లేదు. అత్తయ్య కూడా నా మీద కోపంగా ఉన్నారు. అవునా? ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగిందని. ఆ మాటకొస్తే అమ్మ వల్లే ఇదంతా జరిగింది. అదేంటి? మొదట్లోనే అమ్మ మీ గురించి పూర్తిగా చెప్పుంటే ఇలా వద్దులేండి, గతంలోకి వెళ్ళొద్దు. ఎక్కడిదక్కడ మర్చిపోవటం మంచిది. అమ్మకు నేను సచ్చి చెప్తాను. వద్దు, మళ్ళీ అత్తయ్యతో ఏమీ చెప్పద్దు. సరే, మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా.
ఇదే ఈ మాటే కథను ఇక్కడి దాకా తెచ్చింది. మీరు నా మాట తప్పకుండా వినాలని రూలేం లేదు. మీ మనసుకు తోచినట్లే, మీ మనసుకి ఇష్టపడినట్లే చెయ్యండి. అప్పుడు నా మీద ఇంత భారం ఉండదు, ఇంత బాధ్యత ఉండదు. అంటే ఇండైరెక్ట్ గా నన్ను దూరం చేస్తున్నారా? చచా, అలా కాదు. నాకు అలాగే అనిపిస్తుంది. చేసిన తప్పుకి సారీ చెప్దామని ఫోన్ చేశాను. అర్థం లేకుండా మాట్లాడి అపార్థాలతో మరో తప్పు చేసేలా ఉన్నాను. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఉంటాను. భయపడ్డంతా జరిగింది. ఇప్పుడెలా? తనెంత భయపడుతోందో ఆయనంత వెంట పడుతున్నారు. మళ్ళీ తలుపులు కొట్టి గొడవ చేస్తే బాగోదేమో. ఈసారి ఆమెనెలా తప్పించటం? మీరా? మేమే. ఏ రాకూడదా? అలా అని కాదు. మీరు మా గదికి రానప్పుడు మేమే మీ గదికి రావాల్సి ఉంటుంది. తప్పదు. అదేంటో గాని మీరు తిరిగి ఇక్కడికి వచ్చినప్పటి నుండి మనం ఏకాంతంగా ఉండడమే కుదరటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం, గొడవ. అవును. మీరు దీని గురించే ఫీల్ అవుతున్నారు కదూ? దిగులుగా ఉన్న మీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. కూర్చోండి. మనం అలా బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుందామా? ఏ? ఎందుకు? ఏం లేదు, బయట చల్లగాలి, పండు వెన్నెల బావుంటుందని. మీరు దగ్గరుంటే అదే మాకు పండు వెన్నెల. మీ తీయని మాటలు వింటుంటే అదే మాకు చల్లని గాలి. ఈ ఒంటరితనమే బాగుంది. ఇలాగే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఏమైనా అభ్యంతరమా? కూర్చోండి. ఎలా ఉంది? బావుంది. నగలు చూడగానే ఆడవాళ్ల రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆహా ఓహో అంటూ పొంగిపోయి గబుక్కున మెడలో పెట్టుకుని మురిసిపోయి. మీలో అవేవీ కనపడవేంటి? నచ్చలేదా? నచ్చింది. ఇప్పుడు నాకు ఈ నగరతో అవసరం ఏముంది? పక్కన మీరున్నారు, అంతే చాలు. అదే
అదే మీకు మృణాలిదేవికి ఉన్న తేడా. మూర్తీభవించిన మంచితనానికి అహంకారానికి మధ్య ఉన్న తేడా, రాచరికానికి నడిమంత్రపు సిరికి మధ్య ఉన్న తేడా. మీకక్కరలేకపోయినా మా సంతోషం కోసం మీ మెడలో స్వయంగా మమ్మల్నే పెట్టనివ్వండి. ఏమైంది? మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు, నిరాశపరిచారు. నేనా? అవును, ఏ నగైనా మా రాజేశ్వరీదేవి అందాన్ని పెంచుతుందేమోనని అలుపు లేకుండా ప్రయత్నిస్తున్నా. కానీ మాకు నిరాశే మిగులుతుంది. మా రాజేశ్వరీదేవి సహజమైన అందం ముందు ఏ నగైనా వెలవెలబోతోంది. అలాంటప్పుడు ఈ నగల అవసరం ఎవరికుందో, ఎవరు కోరుకుంటున్నారో, మనసు పడుతున్నారో వారికే స్వయంగా మీ చేతులతోనే ఇవ్వచ్చు కదా. ముచ్చట పడతారు, మురిసిపోతారు. మా ఆయన బంగారం అని చెప్పుకుంటారు. ఇలాంటి అందమైన ఏకాంతంలో అందవికారమైన మనసున్న వాళ్ళని గుర్తు చేయకండి. మాకు చిరాకు. రాజేశ్వరీదేవి గారు, ప్రేమగా ఏదైనా మాట్లాడండి. ఆప్యాయంగా మాకు ఏమైనా బహుమతినివ్వండి. నా జీవితమే మీదైనప్పుడు అంతకు మించి ఏమివ్వమంటారు? అలా అని తప్పించుకోవాలనుకుంటే కుదరదు. మేం ఊరుకోం. రాజావారు, చెప్పండి. ఒక్క మాట అడగనా? మీరు అడుగుతాననడం, మేము కాదు అనడమా? మాకు అంత ధైర్యం కూడానా? ఎందుకో మాకిక్కడ ప్రశాంతంగా అనిపించటం లేదు. మన గదిలోకి వెళ్దాం పదండి. అది కాదు. మాకు ఇక్కడ నచ్చడం లేదు. మీరిలా వీడిగా ఒంటరిగా ఉండటం మాకు అవమానమే. అందుకు కారణమేంటో మీకు తెలుసు. ఆ సమస్యను పరిష్కరించుకుంటే ఏం చేయమంటారు? మృణాలిని దేవికి ఏం కావాలో అది ఇచ్చేస్తే? ఆమెకు మేం కావాలి. ఇచ్చేస్తారా? రాజావారు, ఆమెకు మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం కావాలి. వెళ్ళిపోతారా? మనిద్దరం ఇలా ఏకాంతంగా కలిసి ఉండడం ఆమెకిష్టం లేదు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? రాజావారు, మృణాలిదేవి మాట వినడం, ఆమెకు కావలసినట్లు మేము ఉండాలి అనుకోవడం సమస్య పరిష్కరించుకోవడం కాదు, కొత్త సమస్యల్ని సృష్టించుకోవడం. ఆమె విషయం మర్చిపోండి.
సంతోషంగా ఉండాల్సిన ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. రండి, మన గదిలోకి వెళదాం. రాజావారు, నేననేదేమిటంటే, మీకిదివరకే చెప్పాను, నాకు కావలసింది ఈ హోదా, ఆస్తి, అంతస్తు కాదు. మీరు, కేవలం మీరు, మీ ప్రేమ, మీ అభిమానం, ఇవి చాలు సంతోషంగా బ్రతికేయటానికి. మృణాలిని దేవికి కావాల్సింది ఈ ఆస్తి, బిజినెస్ వ్యవహారాల్లో పవర్ ఆఫ్ అటార్నీ, వీటిని ఆవిడికే ఇచ్చేద్దాం. రాజేశ్వరీదేవి, రాజావారు, అసలు మృణాలిని దేవి మృణాల్ని ఈ మాట తప్పితే మరో మాట మాట్లాడరే? ఎంతసేపు ఆమె గొడవేనా? మరో ఆలోచన లేదా? అది కాదు రాజావారు. కాసేపు ఏకాంతంగా గడుపుదామని, సంతోషాన్ని పంచుకుందామని ప్రేమగా వచ్చాం. మీ మనసులో అసలు ఆ ఉద్దేశమే కనపడటం లేదు. మా మూడంతా చెడగొట్టారు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మృణాలంటే భయపడుతున్నారు, మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. అర్థం కావడం లేదు. ఆమె ఒక రాక్షసి, డెవిల్. మా మంచితనాన్ని లోకువ కడుతోంది. తను అనుకున్నట్లు ఆడించాలని ట్రై చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిందదే. మన వారసుడి మొహం చూసి వాణ్ణి చూసుకోవడానికి ఒక్క దిక్కు కావాలి అని అనుకుని ఆవిడను భరించాం. మా వ్యక్తిత్వాన్ని చంపుకొని సహించాం. అంతేకాని ఆమంటే భయమో మరేదో కాదు. మీరు తిరిగొచ్చారు. బాబు ఏమైపోతాడో అన్న దిగులు ఇప్పుడు మాకు అస్సలు లేదు. ఆవిడ అవసరం కూడా లేదు. ఏం చేస్తుందో చేసుకోమని చెప్పండి. సారీ, డిస్టర్బ్ చేశానా? అబ్బే, అదేం లేదు. మీరెంతసేపయిందొచ్చి? చాలాసేపే అయింది. సారీ, నేను అబ్జర్వ్ చేయలేదు. పిలవాల్సింది. అనుకున్నాను, కానీ ఏవో మధురమైన జ్ఞాపకాల్లో మునిగున్నట్లు అనిపించి డిస్టర్బ్ చేయడం బాగోదని ఆగిపోయాను. ఏమిటి మీరు అనేది? ఏమీ లేదు, జస్ట్ జోక్ చేశాను. ఏంటి జుట్టంతా అలా చెదిరిపోయింది? అవునా, చూసుకోలేదు. రాజావారు వచ్చినట్లున్నారు. అవును, ఆయన అన్న మాటల గురించే ఆలోచిస్తున్నాను. చాలాసేపు మాట్లాడినట్టున్నారు. తలుపు గడియ పెట్టి మరీ మాట్లాడినట్టున్నారు. కాదని లేను కదా. దేనికి? నేను రాగానే నా మెళ్ళో పూలదండలేసి లోపలికి ఆహ్వానిస్తారని ఊహించి రాలేదు. అన్నిటికీ సిద్ధపడే తెగించే వచ్చాను. రేఖా, నేను తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నన్ను లోపలికి పిలిచే వరకు ఇక్కడే ఈ గుమ్మం బయట ఇలాగే కూర్చుంటాను.